అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చే ఎజెండా. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం. కాళేశ్వరంపై చర్చకు సిద్ధమైన అధికార విపక్షాలు. మంత్రులు, ఇంజనీర్లతో సీఎం రేవంత్ సమాలోచనలు. ప్రభుత్వ వాదనను తిప్పికొట్టే వ్యూహంతో బీఆర్ఎస్. ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాలను నిండా ముంచిన వరద. సర్వం కోల్పోయిన జనం. ఆదుకోవాలని ప్రభుత్వానికి మొర. చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టుకు కృష్ణా జలాలు. నేడు పరమసముద్రం వద్ద జలహారతి. కుప్పం ప్రజలతో కలిసి పాల్గొనున్న సీఎం చంద్రబాబు. పోలవరాన్ని సందర్శించిన విదేశీ నిపుణుల బృందం. ఎగువ కాఫర్ డ్యాంపై భయపడొద్దని భరోసా. పరిశీలిస్తూ ఉండాలని అధికారులకు సూచన. వాణిజ్య సుంకాలపై ట్రంప్నకు గట్టి ఎదురుదెబ్బ. చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు. అధికారాలను అతిక్రమించి నిర్ణయం తీసుకున్నారని మండిపాటు. పుతిన్ భారత పర్యటనకు ముహూర్తం ఖరారు. డిసెంబర్లో ఢిల్లీ సందర్శిస్తారన్న క్రెమ్లిన్. షాంఘై భేటీ సందర్భంగా ఏర్పాట్లపై అధినేతలు చర్చిస్తారని ప్రకటన. కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం దిశగా భారత్ మరో అడుగు. లండన్లో బిడ్డింగ్ దాఖలు చేసిన ఐఓఏ ప్రతినిధులు. సభా సమరానికి సర్వం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుందని తెలిసింది. నివేదికపై సమగ్ర చర్చ తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో సర్కార్ ఏం చేయబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. తొలి రోజు శాసనసభ వాయిదా తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానున్న మంత్రివర్గం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవోకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ మండలి సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభల్లోనూ సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు అసెంబ్లీలో, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డికి మండలిలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి నివాళులు అర్పిస్తారు. అనంతరం సమావేశాలు వాయిదా పడతాయి. బీఏసీ సమావేశాల్లో ఎన్ని రోజులు సభల్ని నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఈ సమావేశాల్లోనే నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం శాసనసభ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితిని 50% మించకుండా తెచ్చిన బిల్లును సవరిస్తూ తీర్మానం చేయనున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. వర్షాలు, వరదల ప్రభావంతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంపైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పంట నష్టం సహా రహదారులు, ఇతర నష్టాల్ని అంచనా వేసి ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం చర్చకు పెట్టనుంది. పూర్తి నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెడతారని సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం ప్రసంగిస్తారని సమాచారం. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సభకు హాజరై తన వాదన వినిపిస్తారా లేదా అన్నదే చర్చనీయాంశంగా ఉంది. అసెంబ్లీలో చర్చ తర్వాత కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం ఏం చెయ్యబోతోందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. నివేదికను సీఐడీకి అప్పగించడం లేదా సిట్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ అంశంపై ఉన్నత స్థాయిలో చర్చ కూడా జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
శాసనసభ సమావేశాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు, ఇంజనీర్లతో సుదీర్ఘంగా చర్చించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్ల నిర్మాణ లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరపనున్న నేపథ్యంలో డీపీఆర్ సహా అన్ని అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో పాటు విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలు, అందులోని అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం. 3 ఆనకట్టల పరిస్థితి, తదుపరి కార్యాచరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ప్రస్తావించిన అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలిసింది. ఆనకట్టలు కమిషన్ నివేదికకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు లేవనెత్తుతున్న అంశాలు, వాటి సమాధానాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు బీసీ రిజర్వేషన్లు, భారీ వర్షాలు, యూరియా కొరత సహా పలు అంశాలపై శాసనసభ వేదికగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై కేసీఆర్, హరీష్ రావు పాత్రను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎత్తి చూపిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే తదుపరి చర్యలు ఉంటాయని హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించనుంది. కాళేశ్వరంపై ప్రభుత్వ వాదనను బలంగా తిప్పికొట్టే విషయమై కేసీఆర్, పార్టీ నేతలు, న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించారు. అధికార పక్షం లేవనెత్తే అంశాలలో కొన్నింటిని ఎలా తిప్పికొట్టాలని, మరికొన్నింటికి ఎలా సమాధానం ఇవ్వాలనే విషయమై చర్చించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపైన అధికార పార్టీని ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రిజర్వేషన్లపై ప్రభుత్వం వైఖరి సరిగ్గా లేదని, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీయాలని భావిస్తోంది. ఇదే సమయంలో వరదలు, రైతు కష్టాలు, ఇతరత్రా సమస్యలపై చర్చ జరగాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది. ఊహించని విధంగా సంభవించిన వరదలు ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాలను నిండా ముంచాయి. సర్వం కోల్పోయిన జనం కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్లు బురదమయంగా మారగా వస్తువులన్నీ పాడయ్యాయి. వేల ఎకరాల పంటలు నీట మునగగా చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. వరద ప్రవాహంలో వంతెనలు, కలవట్లు కొట్టుకుపోయాయి. వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో సరఫరా స్తంభించింది. ఆస్తి నష్టం, పంట నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. కుండపోత వర్షం కామారెడ్డి ప్రజల్ని కోలుకోలేని దెబ్బతీసింది. భారీగా పోటెత్తిన వరద హౌసింగ్ బోర్డు, జీఆర్ కాలనీల్ని ముంచెత్తింది. ప్రాణాలు కాపాడుకునేందుకు కట్టుబట్టలతో ఇళ్లను వదిలి వెళ్లిన బాధితులు తిరిగొచ్చేసరికి సర్వం కోల్పోయారు. దయనీయ పరిస్థితుల్ని చూసి బోరున విలపిస్తున్నారు. హౌసింగ్ బోర్డు, జీఆర్ కాలనీలో ఇళ్లన్నీ బురదతో నిండాయి. వరద ప్రవాహానికి ఇళ్లలోని నిత్యావసర వస్తువులు సహా దుస్తులు, వంట సామాగ్రి, బీరువాలు, టీవీలు, వాషింగ్ మిషన్లు పాడయ్యాయి. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు తడిసిపోయాయి. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇళ్లు శుభ్రం చేసుకోవడానికి కనీసం నీళ్ల ట్యాంకర్లు కూడా ఏర్పాటు చేయటం లేదని వాపోయారు. కనీసం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త తీసుకెళ్లినా మా ఇల్లు క్లీన్ అవుతుందంటే వాళ్ళు కూడా రావట్లేదు. ఎంత అవస్థలు పడుతున్నామంటే ఫుడ్ లేదు, వాటర్ లేవు, ఏవి లేక ఈ నీళ్లు పోయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వెనకాలకు తీసుకెళ్తున్నారు. ఎవరికి చెప్పాలి గోస? తెగిపోయిన తిమ్మక్పల్లి చెరువు కాలనీల్ని ముంచెత్తింది. పెద్దవాగు ప్రాంతాలు, నాలాలు కబ్జాకు గురి కావడమే ముంపునకు కారణమని స్థానికులు ఆరోపించారు. కబ్జాలపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వరదలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిమ్మక్పల్లి చెరువు అని చెప్పి అక్కడ తెగిందని చెప్పి 10 o'clock మార్నింగ్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బయటకు వచ్చి చూసేసరికి ఫ్లోటింగ్ ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి స్టార్ట్ అయిపోయింది. అయితే మేము 10:30 ఆ టైంలో మా వెహికల్స్ లోపల పెట్టి అలర్ట్ అయ్యేలోపే ఫ్లోటింగ్ అనేది ఇంక్రీజ్ అయికుంటూ పోతుంది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం తుంగిని గ్రామంలోని హనుమాన్ ఆలయం చుట్టూ వరద చేరడంతో పూజారితో పాటు 6 కుటుంబ సభ్యులు చిక్కుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం వారిని కాపాడింది. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. సర్వం కోల్పోయిన బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తన ఇల్లు, పొలం ఎక్కడుందో తెలియడం లేదంటూ ఓ మహిళ రోధించిన తీరు చూపరుల హృదయాల్ని ద్రవింపజేసింది. భారీ వర్షానికి మెదక్ జిల్లా ఆగమాగమైంది. చేగుంట, రామాయంపేట, కొల్చారం, వెల్దుర్తి, నార్సింగ్, నిజాంపేట, టెక్మాల్, పెద్దశంకరంపేట, హవేలీ, ఘనపూర్, కౌడిపల్లి, తుప్రాన్, శివంపేట మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. 40 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి వరదలు చూడలేదని స్థానికులు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 16,230 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వాస్తవంగా ఇంకా ఎక్కువే ఉంటుందని సమాచారం.
925 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ సిబ్బంది వాటిని పునరుద్ధరించే పనుల్ని ప్రారంభించారు. 103 చెరువులకు బొంగలు పడ్డాయి. 318 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమైనట్లు ఆర్ఎండ్బి, పిఆర్ శాఖలు ప్రాథమికంగా నిర్ధారించాయి. మెదక్ జిల్లాలో 150 కిలోమీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 135.30 కిలోమీటర్ల రోడ్లు, సిద్దిపేట జిల్లాలో 15 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసమైనట్లు గుర్తించారు. మెదక్ జిల్లాలో 300 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. వరద తగ్గడంతో పోచారం ప్రాజెక్టు దిగువన ఉన్న సర్దన గ్రామ ప్రజల్ని పునరావాస కేంద్రాల నుంచి స్వస్థలాలకు తరలించారు. ఇంటికి వెడుతున్నామనే ఆనందం కంటే తమ ఇళ్లు, పశువులు ఏమయ్యాయో అనే ఆందోళన వారిలో కనిపించింది. పోసారం డ్యాము అక్కడ పగిలిపోయింది. వరదలు వచ్చి సర్దన గ్రామము మునిగిపోతుందని భయానికి వచ్చినాం. వర్షానికి మా ఇండ్లన్నీ కూలిపోయినాయి. చాలా నష్టం. పొలాలు మునిగినాయి, ఇండ్లు కూలినాయి, అన్నీ అయినాయి. సీఎం గారు మాకు మాత్రము సాయం చేయాలి. మెదక్, కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు వరద ఉధృతికి పోచమ్మరాల్ వద్ద జాతీయ రహదారి బ్రిడ్జి కొట్టుకుపోవడంతో మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల మధ్య 3 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఉధృతంగా ఉండడం వల్ల రోడ్డు 50 మీటర్లకు పైగా కొట్టుకుపోయింది. రోడ్డు నిర్మాణం జరిగే వరకు వాహనాలు తిరిగే పరిస్థితి లేదు. సిద్దిపేట జిల్లా జప్తిలింగారెడ్డిపల్లి తుంగ చెరువు కట్టకు గండిపడ్డంతో యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించారు. వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడంతో పాటు తక్షణ సహాయం కింద పరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. పరమ సముద్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలతో కలిసి పాల్గొనున్నారు. రాయలసీమకు కృష్ణా జలాలు చేర్చడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారు. 1999 జూలై 9న ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హంద్రీనేవాకు శంకుస్థాపన చేశారు. 2014-19 మధ్య గతేడాది నుంచి సాగునీటి ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు ఖర్చు చేయడం వల్ల కృష్ణా జలాలు చిత్తూరు జిల్లాలో చివరి ఆయకట్టు భూములకు చేరాయి. రికార్డు స్థాయిలో చేపట్టిన హంద్రీనేవా కాల్వ విస్తరణ పనుల వల్ల రాయలసీమకు జలకళ వచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతోంది. కాలువల ద్వారా పరుగులు పెడుతున్న కృష్ణమ్మ 19 నియోజకవర్గాల్లోని 10 రిజర్వాయర్లను నింపుతోంది. వైసీపీ హయాంలో రుషికొండపై 100 కోట్లు కొమ్మరించి నిర్మించిన భవనాలు 2 ఏళ్లు కాకముందే శిథిలావస్థకు చేరాయి. పైకప్పులు పగలడంతో పాటు సీలింగులు విరిగిపడ్డాయి. గోడలకు బీటలు వారటంతో చిన్నపాటి వర్షానికే లీకులు కనిపిస్తున్నాయి. విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. భవన సముదాయంలో నిర్మాణాలు, సదుపాయాలపై ఆరా తీశారు. పాడైపోతున్న వాటికి వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. రుషికొండపై ఏడాదికి 7 కోట్ల ఆదాయం వచ్చే రిసార్టును వైసీపీ పాలకులు కూల్చేశారని, అభివృద్ధి పేరుతో 453 కోట్లు వెచ్చించి ప్యాలెస్ నిర్మించారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పవన్ పర్యటన తర్వాత రుషికొండ భవనాలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఖాళీగా ఉన్న భవనాలను వినియోగించే మార్గాలపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని సూచించింది. వైసీపీవి విధ్వంసంతో కూడిన విధానాలైతే జనసేనవి సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సేనతో సేనాని 2వ రోజు కార్యక్రమంలో భాగంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీని నిలబెట్టేందుకే సినిమాలు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నలుగురు మెచ్చేవి 10 మందికి ఉపయోగపడే అంశాలనే జనసేన ముందుకు తీసుకువెళుతుందన్నారు. సిద్ధాంతాలతో ఏర్పడిన జనసేన ఓ కులం లేదా ఓ కుటుంబ పార్టీ కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక ప్రాంతీయత భావంతో చేయొచ్చు, ఒక కుల భావనతో చేయొచ్చు. కానీ జనసేన ప్రజాస్వామ్య విలువల కోసం పాటు పడితే ఆ జనం వచ్చారు. దాని కులం ఎక్కడుంది, మతం ఎక్కడుంది, ప్రాంతం ఎక్కడుంది? దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జనసేన ఐడియల్స్. వాళ్ళు మాకు ఈ మైనింగ్ కావాలి, ఈ బాక్సైట్ మైనింగ్ కావాలి, కాంట్రాక్ట్ అంతా లాజికల్ ఎండ్ పట్టుకెళ్ళిపోతారు. మనం ఏమనుకుంటాం, ఉద్దానికి పరిష్కారం కావాలి, విల్ ఫైండ్ ఎ లాజికల్ ఎండ్ టు ఇట్. ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే క్రీడా రాజధానిగా మారాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ తెలిపారు. విశాఖలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవాల్లో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, అనిత, డోయస్ బివి స్వామితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు సిద్ధమన్న మంత్రి లోకేష్ పట్టుదలతో ఆడి పతకాలు సాధించాలని యువతకు సూచించారు.
ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ ఉంటే రాబోయే రోజులు మీరు కూడా ఈ వేదికమైన కూర్చునే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం పరంగా వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ. వీఆర్ రెడీ టు కంటిన్యూ దిస్ మొమెంటం. We want to make Andhra Pradesh a sporting capital not only for India but for the world. And I believe that change will start with the education department. That is why every Saturday is a no back day. Life skills ganindi, sports ganindi. We want to promote it in a very big way. Oka toli adugu maatrame mem esam. అమెరికా 50% సుంకాలకు భయపడి భారత్ ఎప్పటికీ తలవంచబోదని లేదా బలహీనంగా ఉండదని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు. ఈ ఏడాది భారత ఎగుమతులు గతేడాది కంటే కూడా మరింత పెరుగుతాయంటూ అగ్రరాజ్యానికి సవాల్ విసిరారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏ దేశమైనా భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని అనుకుంటే అందుకు ఎల్లప్పుడూ సిద్ధమని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల పట్ల వివక్ష చూపితే మాత్రం భారత్ ఎప్పటికీ తలవంచబోదన్నారు. మేమంతా కలిసికట్టుగా ముందుకు సాగుతూ కొత్త మార్కెట్లను హస్తగతం చేసుకుంటామని అగ్రరాజ్యానికి చురకలు అంటించారు. ఇటీవల వేరువేరు దేశాలతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సహాయపడతాయని చెప్పారు. స్వదేశీ వస్తువుల విస్తరణ, ఎగుమతులు పెంచడానికి తమ ప్రభుత్వం త్వరలో మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వాణిజ్య సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన సుంకాలు చాలా వరకు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్లను పెంచినట్లు పేర్కొంది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు. భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతానికి పెంచిన టారిఫ్లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ నిర్ణయాన్ని యుఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది. పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం సందర్శించింది. ఎగువ కాఫర్ డ్యాంపై భయపడొద్దని భరోసా ఇచ్చింది. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని అధికారులకు సూచించింది. దిగువ కాఫర్ డ్యాం లీకేజీపై దృష్టి పెట్టాలని పేర్కొంది. డాక్యుమెంటేషన్ మెరుగుపడాలని విదేశీ నిపుణుల బృందం తెలిపింది. విదేశీ నిపుణుల బృందం శుక్రవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. విదేశీ నిపుణులు డిసిస్కో, రిచర్డ్ డొన్నెల్లీ, డేవిడ్ పాల్లతో పాటు పోలవరం అథారిటీ కార్యదర్శి రఘురాం, కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింఘాల్, కేంద్ర జలసంఘం సీఈ బక్షి, డైరెక్టర్ రాకేష్ తదితరులు ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి దగ్గరుండి ప్రాజెక్టు పనుల్ని చూపించారు. ప్రాజెక్టులో భాగమైన ఎగువ కాఫర్ డ్యాం ఎడమ వైపున ఎగువ ప్రాంతంలో ఇటీవల కొంత కుంగడంపై భయపడాల్సిన అవసరం లేదని విదేశీ నిపుణుల బృందం భరోసా ఇచ్చింది. ఇప్పటికే బట్రస్ డ్యాం నిర్మాణం పూర్తి చేసినందున పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని, అవసరమైతే తగిన చర్యలు చేపడదామని పేర్కొంది. దిగువ కాఫర్ డ్యాంలో 200 మీటర్ల వద్ద నీరు లీక్ అవుతున్న ప్రాంతాన్ని నిత్యం గమనిస్తూ ఉండాలని నిపుణులు సూచించారు. వచ్చే సీజన్ నాటికి ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారిద్దామన్నారు. పోలవరంలో ఎలాంటి అధ్యయనాలు చేసేందుకైనా అభ్యంతరం లేదని, ఆకృతులు త్వరగా ఖరారు చేయాలని ఈఎన్సీ నరసింహమూర్తి కోరారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే గడువును అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రధాన డ్యాంల మధ్య ఉన్న జీహిల్ ఎంతమేర తగ్గించాలనేది పరిస్థితుల్ని బట్టి స్థానికంగా నిర్ణయించుకోవాలని విదేశీ నిపుణులు పేర్కొన్నారు. ఈ కొండలో మంచి రాయి ఉందన్న విషయాన్ని అధికారులు చెప్పారు. మొత్తం అంతా అదే రాయుందా లేదా అన్నది పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం గ్యాప్ 1 ప్రధాన డ్యాంలో రాళ్లు నింపుతున్నారు. 15 మీటర్ల స్థాయి నుంచి 17 మీటర్ల స్థాయి వరకు వచ్చింది. 25 మీటర్ల స్థాయి వరకు రాళ్లు నింపి అగాధాలు పూడ్చాక ప్రధాన డ్యాం నిర్మాణం ప్రారంభమవుతుంది. ఆ స్థాయికి రాళ్లు నింపేందుకు మరో నెల పడుతుందని అధికారులు వివరించారు. ప్రధాన డ్యాం నిర్మాణం కోసం మినియేచర్ తరహా కట్టడం నిర్మాణానికి వర్షాలు ఇబ్బందిగా మారినందున వర్షాలు తగ్గే వరకు ఆగదలుచుకున్నామని పోలవరం అధికారులు నిపుణులకు తెలిపారు. పోలవరంలో చేసే పని డాక్యుమెంటేషన్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, దానిపై దృష్టి సారించాలని నిపుణులు కోరారు. రైతులకు సరిపడా యూరియా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. 2 రోజుల్లో 21,325 మెట్రిక్ టన్నుల యూరియా అందనుంది. ఇఫ్కో, ఎన్ఎఫ్ఎల్, ఎంసీఎఫ్ఎల్, క్రిప్కో, సిఐఎల్, పీపీఎల్ కంపెనీల నుంచి గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్నగర్, జడ్చర్ల, వరంగల్, కరీంనగర్, పందిళ్లపల్లి, మిర్యాలగూడ, గజ్వేల్, నాగిరెడ్డిపల్లికి యూరియా చేరనుంది. డిమాండ్ ప్రకారం ఆయా జిల్లాలకు యూరియా సరఫరా చేయనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో గంగవరం, దామ్రా, కరాయికల్ పోర్టుల నుంచి మరో 29,700 మెట్రిక్ టన్నుల యూరియా రానుండటంతో తెలంగాణ రైతుల కష్టాలు తొలగిపోనున్నాయి. సెప్టెంబర్ నెలకు అదనపు యూరియా కేటాయింపులు చేయాలని ఇటీవల తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్లో భారత్లో పర్యటించనున్నట్లు క్రెమ్లిన్ విదేశాంగ విధాన సలహాదారు యూరీ ఉషాకోవ్ తెలిపారు. వచ్చే నెల తియాన్జిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సు తర్వాత ప్రధాని మోదీతో పుతిన్ సమావేశమవుతారని చెప్పారు. భారత పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పుతిన్ చర్చిస్తారని యూరీ ఉషాకోవ్ పేర్కొన్నారు. పుతిన్, మోదీ తరచుగా ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ తియాన్జిన్లో తొలిసారి కలుసుకోనున్నారని చెప్పారు. భారత్, రష్యాలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాయని, ఆ విషయమై 2010లోనే ఓ ప్రకటన విడుదల చేసినట్టు గుర్తు చేశారు. గతేడాది ప్రధాని మోదీ రష్యాలో 2 సార్లు పర్యటించారు. పుతిన్తో వార్షిక శిఖరాగ్ర సమావేశంతో పాటు కజాన్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. భారత్పై అమెరికా సుంకాల భారం మోపిన వేళ రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మోదీ, పుతిన్ దోస్తీ దోహదపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హూతీ రెబల్స్కు గట్టి దెబ్బ తగిలింది. ఐడీఎఫ్ జరిపిన వైమానిక దాడిలో హూతీ ప్రధాని గాలిబ్ అల్ రహ్వీతో పాటు అనేక మంది సైనికాధికారులు మరణించినట్లు సమాచారం. ఈ మేరకు యెమెన్ మీడియాను ఉటంకిస్తూ ఇజ్రాయెల్ టీవీ KAN ఓ కథనం ప్రసారం చేసింది. హూతీ చీఫ్ అల్ మాలిక్ ప్రసంగాన్ని టీవీలో చూస్తుండగా ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలిపింది. ఈ వార్తను మొదట హూతీ గ్రూప్ ఆధ్వర్యంలోని అల్ మసీరా టీవీ ప్రసారం చేసినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ ఈ దాడిని ధృవీకరించినా ఏ లక్ష్యాలపై దాడులు చేసిన విషయాన్ని వెల్లడించలేదు. హూతీ ప్రధాని అల్ రహ్వీ తన సహాయకులతో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉన్నారని యెమెన్కు చెందిన అల్ జుమ్హురియా ఛానల్ నివేదించింది. ఈ దాడిలో హూతీ రక్షణ మంత్రి మొహమ్మద్ నాజర్ అల్ అతిఫీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహమ్మద్ అబ్ద్ అల్ కరీం కూడా మరణించి ఉంటారని పేర్కొంది. కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ మరో అడుగు వేసింది. అహ్మదాబాద్ కేంద్రంగా 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణ హక్కుల కోసం బిడ్డింగ్ దాఖలు చేసింది. భారత్ కామన్వెల్త్ క్రీడల సంఘం ప్రతినిధులు గుజరాత్ క్రీడల మంత్రి హర్ష్ సింఘ్వి బిడ్ దాఖలు చేశారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం బిడ్డింగ్ సమర్పించినట్లు వారు తెలిపారు. స్థిరత్వం, కలుపుగోలుతనం, వారసత్వం అనే 3 స్తంభాల ఆధారంగా ఈ బిడ్డింగ్ దాఖలు చేసినట్లు గుజరాత్ క్రీడల మంత్రి సింఘ్వి తెలిపారు. 2030లో అహ్మదాబాద్ వేదికగా కామన్వెల్త్ క్రీడల సెంటినరీ ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. దేశ ప్రజల ఆకాంక్షలకు ఈ బిడ్డింగ్ అద్దం పడుతోందని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT ఉషా సంతోషం వ్యక్తం చేశారు. మించిన ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక భక్తి ఉండాలి మనం చేసే పని పట్ల అని ప్రూవ్ చేసిన వ్యక్తి రామోజీరావు గారు. అండ్ అందుకే ఐ థింక్ హిస్ కన్విక్షన్ బ్రాట్ ఈటీవీ కానీ ఆయన చేసిన ఏ పని అయినా సరే ఐ థింక్ అంతే సక్సెస్ఫుల్. అండ్ ఇప్పుడు మామూలుగా మాకు ప్రొడక్షన్లో మాకు షూటింగ్కి వెళ్ళినప్పుడు రకరకాల ఐటమ్స్ అన్ని టేబుల్ మీద పెడతారు, క్యారేజ్లో ఓపెన్ చేసి. ఇంటి నుంచి ఏమైనా ఫుడ్ వచ్చిందంటే మాత్రం ఇది ఇంటి నుంచి వచ్చింది సార్ అని మధ్యలో ఒక బాక్స్ పెడతారు. మనకు భోంచేస్తున్నంతసేపు దానికి ఒక స్పెషల్ ఫోకస్ ఉంటుంది. నాకు ఛానల్స్ అన్నిటి మధ్యలో ఈటీవీ కూడా అలాగే అనిపిస్తుంది. ఇది మనది, దిస్ ఈస్ హోమ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్ టుడే అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ హూ మేడ్ దిస్ పాసిబుల్. ముగింపు ఉత్సవాలకు తరలివచ్చిన నట బృందానికి వివిధ విభాగాల నిపుణులకు సినీ ప్రముఖులు ఈటీవీ 30 మెమోంటోలు అందించారు. ఆ తర్వాత సినీ ప్రముఖులతో పాటు ప్రారంభం నుంచి ఈటీవీతో కలిసి ప్రయాణించిన, ఇప్పటికీ జర్నీ కొనసాగిస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు రామోజీరావుతో బంధాన్ని, ఈటీవీతో భావోద్వేగ బంధాన్ని పంచుకున్నారు. ఈటీవీ 30 ముగింపు వేడుకల్లో అందాల భామల అదిరిపోయే నృత్యాలు కొత్త జోష్ నింపాయి. బాహుబలి హంసనావా పాటకు హీరోయిన్ మానసా చౌదరి నృత్య ప్రదర్శన మంత్రముగ్ధుల్ని చేసింది. హుషారైన డాన్స్ నెంబర్తో నిధి అగర్వాల్ ఊపు తెచ్చింది. తెలుగు మట్టి వాసనకు ప్రతిరూపంగా నిలుస్తున్న మంగ్లీ గానం, యువ హృదయాన్ని కొల్లగొట్టిన అనసూయ నృత్యం మొత్తం వేడుకలకే హైలైట్. ఆకాశాన్ని అంతకని వెలకడతారు. తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన మెలోడీ పాటలతో కీరవాణి బృందం ఆహ్లాదాన్ని పంచింది. జంతువుల పేర్లతో గాయనీ గాయకులు నిర్వహించిన అంత్యాక్షరి ఆకట్టుకుంది. రోజువారీ జీవితంలో వాడే వస్తువులు, పనిముట్ల నుంచే సంగీతం ఎలా పుడుతుందో మరకతమణి అన్ టీం కళ్లకు కట్టింది. ప్రముఖ గాయకులు విజయ్ ప్రకాష్, ప్రియాంక బర్వే జుగల్బందీ మనసుల్ని రంజింపచేసింది. జబర్దస్త్ నుంచి సినీ దర్శకుడిగా ఎదిగిన బలగం వేణు, నటులు ధన్రాజ్, చమ్మక్ చంద్ర బృందం, రామోజీ గ్రూప్ కంపెనీలు జన జీవితాలతో ఎలా ముడిపడ్డాయో హాస్యాన్ని జోడించి ప్రదర్శించిన స్కిట్ కడుపు నవ్వించింది. అసలు ఈటీవీకున్న మాకు బంధం ఏంటో తెలుసా?
ఆ ఈటీవీని చూసారా, మా ఇంటికి శాంతినివాసం అని పేరు పెట్టుకున్నాం. ఆ శాంతినివాసంలో మా అమ్మ వసుంధర అయితే మా నాన్న జై కిసాన్, మా అమ్మ స్నేహ అయితే మా నాన్న అన్నదాత, మా అమ్మ అందం అయితే మా నాన్న బంధం రా, మా అమ్మ లేడీ డిటెక్టివ్ అయితే మా నాన్న రియల్ డిటెక్టివ్.